ఒక డాక్టర్ ఒక ఉమెన్ ఓఆర్ఎస్ అనే ఫేక్ ప్రొడక్ట్ వల్ల చిన్న పిల్లలు చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయని 8 years నుండి ప్రైవేట్ కంపెనీస్ తోటి గవర్నమెంట్ తోటి పోరాడి October 14th మేడం ఏదైతే కలగన్నారో అది నెరవేరింది. ఓఆర్ఎస్ఎల్ బ్యాన్ అయింది. And we have warned it. They can not only not use ORS, they cannot sell it from today, right now from today. No misleading label with ORS can be sold. We have won the battle. అసలు చిన్న పిల్లలు చనిపోయేంతలా ఓఆర్ఎస్ఎల్ లో ఏముంది? ఎందుకంటే దీన్ని బ్యాన్ చేయడానికి 8 years పట్టింది. ఎవరి సపోర్ట్ లేకుండా ఒక ఉమెన్ ఇంత విజయాన్ని ఎలా సాధించింది? వీటన్నిటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన డైలీ లైఫ్ లో ప్రతి విషయం గురించిన ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి కావాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ నేను మీకు ఇవ్వాలంటే నాకు మీ నుంచి చాలానే సపోర్ట్ కావాలి. సో ఒకటే మాట, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఓఆర్ఎస్ఎల్ ఈ నేమ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మన బాడీ డిహైడ్రేట్ అయినా, కళ్ళు తిరుగుతున్నట్టున్నా, మోషన్స్ లాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం తీసుకున్న లిక్విడ్ ఫుడ్ ఏమన్నా ఉందంటే ఇది ఓఆర్ఎస్ఎల్ మాత్రమే. డాక్టర్స్ ఇచ్చే మెడికేషన్ లో కూడా ఈ ఓఆర్ఎస్ఎల్ అనేది ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు. మనకి మామూలుగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా, వామిటింగ్స్ అయినా, వీక్ గా ఉన్నా సరే మనకి డాక్టర్ కూడా అవసరం లేదు. ఏంటంటే ఓఆర్ఎస్ తాగితే చాలా క్యూర్ అవుతుంది అనేలా మార్కెట్ లో మైండ్ లో ఫిక్స్ అయి ఉన్నది ఈ ఓఆర్ఎస్ అనే ప్రోడక్ట్. సో డాక్టర్స్ చెప్పేది మనం చెప్పేది ఒకటే ఓఆర్ఎస్, బట్ మార్కెట్ లో దొరికేది ఓఆర్ఎస్ఎల్. రెండింటికి చాలానే తేడా ఉంది. ఓఆర్ఎస్ఎల్ రెండింటికి తేడా ఏంటనే విషయానికి వస్తే, ఓఆర్ఎస్ అనే నేమ్ తో ఉండేది ఒరిజినల్ ఓఆర్ఎస్ అనేది ఓఆర్ఎస్ అనే నేమ్ తోనే ఉంటది. దీని మీద WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటది. అది మాత్రమే ఒరిజినల్, అదే తీసుకోవాలి. ఇది నార్మల్ గా మెడికల్ షాప్ లో పౌడర్ రూపంలో దొరుకుతుంది. అండ్ మాజా టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, అలాగే కూడా దొరుకుతుంది ఓఆర్ఎస్ అనేది. ఈ ఓఆర్ఎస్ అనేది మన బాడీకి ఎలా పనిచేస్తుంది అంటే, వీటిలో సోడియం, పొటాషియం, గ్లూకోజ్ లాంటివి ఉంటాయి, అంటే మినరల్స్. ఇది మన బాడీకి ఇన్స్టెంట్ గా హై లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ మార్కెట్ లో దొరికే ఫేక్ ఓఆర్ఎస్ విచ్ మీన్స్ ఓఆర్ఎస్ఎల్. మనం నార్మల్ గా మెడికల్ షాప్ కి వెళ్ళి ఓఆర్ఎస్ అని వాడిని అడిగితే వాడు మనకి ఇచ్చేది ఓఆర్ఎస్ ఇవ్వడు, ఓఆర్ఎస్ఎల్ ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తాడు. మనం ఇదేనేమో ఒరిజినల్ ఓఆర్ఎస్ అనుకుని తీసుకొని తాగుతాము. ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నేను కూడా అలానే తాగేవాడిని. నేను అదే ఒరిజినల్ అనుకున్నాను. ఈ ఓఆర్ఎస్ఎల్ లో హై లెవెల్స్ ఆఫ్ షుగర్ ఉంటది. అంటే మనం రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే కూల్ డ్రింక్స్ లో ఎంతైతే షుగర్ ఉంటుందో సేమ్ ఈ ఓఆర్ఎస్ఎల్ లో కూడా అంతే షుగర్ ఉంటది. సో ఓఆర్ఎస్ కి ఓఆర్ఎస్ఎల్ కి ఈ రెండింటికి తేడా ఇవన్నమాట. ఈ డూప్లికేట్ ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల బాడీ రీహైడ్రేట్ కాకుండా ఇంకా డీహైడ్రేట్ ఎక్కువ అవుతుంది. యాక్చువల్లీ ఒరిజినల్ ఓఆర్ఎస్ వచ్చి మన బాడీని రీహైడ్రేట్ చేస్తుంది. అర్థమేలా చెప్పాలంటే, బాడీలో ఎనర్జీ లేకుండా ఉంటే ఈ ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఎనర్జీగా ఉంటుంది బాడీ. ఓకే, బట్ ఈ డూప్లికేట్ ఓఆర్ఎస్ ఏంటంటే ఎనర్జీ ఇవ్వకపోగా ఇంకా ఎనర్జీని డౌన్ చేస్తుంది. ఎల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఇలాంటి ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ ఇంకా హై లెవెల్స్ వెళ్తాయి. పిల్లలకు వచ్చేసరికి ఇంకా వీక్ అవుతారు. ఆల్రెడీ ఉన్న వీక్ సరిపోక ఇంకా వీక్ అవుతారు. అండ్ 100 లో 10 to 15% ఇలాంటి కాసెస్ లో చనిపోతున్నారు. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసిన శివరంజని గారు ఇంక ఇలా కాదని 2022లో హైకోర్టులో PIL ఫైల్ చేశారు. PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అర్థమేలా చెప్పాలంటే, సొసైటీలో ఉండే పీపుల్, ప్రజల కోసం, ప్రజల తరపున ఒక ప్రజా పౌరుడిగా, ఒక ప్రజా పౌరురాలుగా చేసే పోరాటం. వీడియో క్లిక్ చేయడానికి ఎన్ని కష్టపడాల్సి వస్తుంది. సో మెనీ ఇయర్స్, మెనీ కష్టాలు, మెనీ యుద్ధాలు, మెనీ వార్స్ తర్వాత ఫైనలీ మేడం ఏదైతే కలగన్నారో ఆ కళ నెరవేరింది. ఓఆర్ఎస్ఎల్ బ్యాన్ అయింది. ఓకే, ఇంతవరకు ఓకే బానే ఉంది. అసలు ఇలాంటి డేంజర్ ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి ఎందుకు రిలీజ్ చేయడం, పర్మిషన్ ఎందుకు ఇవ్వడం అనే పాయింట్ కి వస్తే, యాక్చువల్లీ ఏ డ్రగ్ అయినా, డ్రగ్ విచ్ మీన్స్ ఇప్పుడు మనం వేసుకునే డోలో టాబ్లెట్ కూడా ఒక మెడికల్ డ్రగ్. సో ఏ డ్రగ్ అయినా మార్కెట్ లో రావాలంటే CDSCO అనే ఆర్గనైజేషన్ పర్మిషన్ తోనే రావాలి. బట్ వీళ్ళకి మార్కెట్ లో రావడానికి పర్మిషన్ ఇచ్చింది FSSAI. వీళ్ళ పని ఏంటంటే, మనం తాగే డ్రింక్స్ సేఫా కాదా, దీంట్లో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా అని వీళ్ళు డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి మంచిదంటేనే మార్కెట్ లో వదులుతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఈ ప్రోడక్ట్ అనేది మార్కెట్ లో వదిలేరు. ఒక లిక్విడ్ ఫుడ్, ఒక జ్యూస్ లాంటిది కాబట్టి వీళ్ళే పర్మిషన్ ఇవ్వాలి. సో వీళ్ళ ద్వారానే మార్కెట్ లోకి వచ్చింది. అది మెడికల్ సంబంధించిన జ్యూస్ అయినా, డ్రింక్స్ సంబంధించి వీళ్ళే పర్మిషన్ ఇవ్వాలి అంతే. సో దీని గురించి ది ఆల్ఫా మ్యాన్ ఏం చెప్తుందంటే, మీరు మార్కెట్ లో ఏ ప్రొడక్ట్ అయినా కొనేటప్పుడు, అది బిస్కెట్ అవని, జ్యూస్ అవని, ఏదైనా అవని, ఒకసారి కొనేటప్పుడు దాన్ని ప్యాకెట్ వెనక్కి తిప్పి ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎంత కాంటెంట్ లో షుగర్ ఉంది, ఎంత కాంటెంట్ లో మిగతా ఉన్నాయని ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. మన హెల్త్ కి డ్యామేజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఏమైనా ఉన్నాయా, షుగర్ అండ్ కెమికల్స్ లాంటి ఏమైనా మిక్స్ అయ్యి ఉన్నాయని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ మనం ఈ సొసైటీలో ఉంటున్నామంటే జస్ట్ ఉంటున్నామంటే సరిపోదు కదా. ఒక డాక్టర్, ఒక ఉమెన్ 8 years కష్టపడి ఆ ప్రొడక్ట్ ని మార్కెట్ లో కాపడానికి గల కారణం ఆమెకేమొస్తుంది, ఆమె స్వార్థం కోసం చేయలేదు కదా. సొసైటీ కోసం, మనందరి కోసం చేసింది, పిల్లల కోసం. మీ సొసైటీ కోసం నిలబడింది, గెలిచింది. మనం కూడా మేడం ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ఈ సొసైటీ కోసం నిలవాలా, ఆర్ అట్లీస్ట్ మన ఫ్యామిలీ కోసమైనా మనం నిలవాలి. ఓఆర్ఎస్ఎల్ అనే కాదు, మన హెల్త్ ని డ్యామేజ్ చేసే ఎన్నో ప్రొడక్ట్స్ ఈ మార్కెట్ లో ఉన్నాయి. వాటన్నిటి గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, నేనేం యుద్ధం చేయండి, వార్ చేయండి అని నేనేం అనట్లేదు. జస్ట్ ప్రతి ఒక్కరికి ఇలాంటి విషయాల గురించిన అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. జై హింద్.